If you find extreme statement, then that option will be wrong. Out of 4 options, ఇచ్చిన 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ సిమిలర్గా ఉండి ఓకేనా లుక్ ఎలైక్ లాగా ఉంటే ఖచ్చితంగా ఆ 2 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ రైట్. ఓకేనా, ఒకవేళ మీకు మోడరేట్ ఆప్షన్స్ కనిపిస్తే అంటే కెన్, సమ్ టైమ్స్, సమ్, మేబీ అటువంటప్పుడు ఆప్షన్స్ రైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇఫ్ యూ ఫైండ్ న్యూమరికల్ వాల్యూస్ ఇన్ ఎనీ ఆప్షన్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ద ఆప్షన్ విల్ బీ రాంగ్. ఓకేనా, ఇలా కొన్ని ఎలిమినేషన్ టెక్నిక్స్ మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం యూజ్ చేసుకుంటూ వచ్చాం. బట్ ఆన్ 28th May 2023 యూపీఎస్సీ సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ దీస్ ఎలిమినేషన్ టెక్నిక్స్. ఈ ఎలిమినేషన్ టెక్నిక్స్ అన్నిటినీ ఎలిమినేట్ చేసి పడేసింది అనమాట యూపీఎస్సీ. బట్ కొన్ని క్వశ్చన్స్ ఈ పేపర్లోనే యూపీఎస్సీ 2023లోనే కొన్ని క్వశ్చన్స్ని మనం ఎలిమినేషన్ టెక్నిక్స్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే కామన్ సెన్స్ ద్వారా వీ కెన్ సాల్వ్. అంటే ఎలిమినేషన్ టెక్నిక్స్ని కంప్లీట్గా యూపీఎస్సీ ఎలిమినేట్ చేయలేదు. ఓకేనా, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని మనం ఈ ఎలిమినేషన్ టెక్నిక్స్ అని అనొచ్చు, లేకపోతే కామన్ సెన్స్ అని కూడా అనొచ్చు. వాటితో మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్లో మనకి సమ్ మైక్రో ఆర్గానిజమ్స్, సమ్ మష్రూమ్స్ అని చెప్పి 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఆ సమ్ అనే వర్డ్ని మనం ఏమంటాం, మోడరేట్. ఓకేనా, అంటే ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ కాదు, ఇటు మరి ఆపోజిట్గా కూడా లేదు. సో మనం ఏం చెప్తామంటే ఈ మోడరేట్ స్టేట్మెంట్స్ ఎప్పుడైతే ఉంటాయో అవి జనరల్గా రైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మనం అంటూ ఉంటాం. సో అక్కడ గమనిస్తే అన్ని ఆప్షన్స్ సమ్ అని ఎన్ని ఆప్షన్స్లో అయితే ఉందో అన్ని ఆప్షన్స్ రైటే అయ్యాయి. సో మనం ఏం చెప్పొచ్చు అంటే ఎలిమినేషన్ టెక్నిక్స్ని కంప్లీట్గా తీసిపడేయలేదు. సో విత్ హెల్ప్ ఆఫ్ సమ్ ఎలిమినేషన్ టెక్నిక్స్ ఆర్ విత్ సమ్ కామన్ సెన్స్ వీ కెన్ స్టిల్ సాల్వ్ some of the questions in UPSC 2023. So welcome to Sai Ram Samudra Education. This is Venkat, and in today's session we are going to discuss about science and technology part. So paper ni science and technology related questions annitni manam ee particular session lo analysis cheddam. So without any delay, let's start our session. So ee session lo manam first discuss cheyaboye question entante Wolbachia method. If you carefully observe, యూపీఎస్సీ ఈజ్ అబ్సెస్డ్ విత్ దీస్ మెథడ్స్. లాస్ట్ టైం మనం గమనిస్తే వీ గాట్ ఏ క్వశ్చన్ ఆన్ మియావాకీ మెథడ్. మియావాకీ మెథడ్ మీద లాస్ట్ టైం క్వశ్చన్ వచ్చింది. ఈసారి వోల్బాకియా మెథడ్ మీద క్వశ్చన్ వచ్చింది. సో నెక్స్ట్ టైం మనకి మన సైన్స్ అండ్ టెక్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా ఎటువంటి మెథడ్స్ కానీ మనకు కనిపిస్తే వాటికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చదవాలన్నమాట. సో ఈ వోల్బాకియా మెథడ్ ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చే సీజన్ ఏంటి, మాన్సూన్, రైట్? సో మాన్సూన్లో మనకి కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టేది వచ్చేసరికి మస్కిటోస్ మనకి ఏం స్ప్రెడ్ చేస్తాయి, డెంగ్యూ, అవునా, జీకా వైరస్, చికెన్ గున్యా, ఎల్లో ఫీవర్, ఇటువంటి డిసీజెస్ని మనకి మస్కిటోస్ అయితే క్యారీ చేస్తూ ఉంటాయి. ఈ మస్కిటోస్లో ముఖ్యంగా ఏడిస్ ఎజిప్టై అని చెప్పి ఒక మస్కిటో టైప్ అనమాట. ఇది చాలా ఆఫ్రికా నుంచి ఆరిజినేట్ అయిపోయి అవుట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్లో ఉన్న మస్కిటోస్ అన్నిట్లో 60% ఆఫ్ పాపులేషన్ ఆర్ బిలాంగ్స్ టు ఏడిస్ ఎజిప్టై. ఓకేనా, సో ఈ ఏడిస్ ఎజిప్టైయే మనకి డెంగ్యూ కానీ, జీకా వైరస్ కానీ, లేకపోతే ఎల్లో ఫీవర్ కానీ, చికెన్ గున్యా కానీ స్ప్రెడ్ చేస్తూ ఉంటుందన్నమాట, రైట్? సో ఇక్కడ మనకి ఈ వోల్బాకియా అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ బ్యాక్టీరియా. ఓకేనా, ఈ వోల్బాకియా అనేది ఒక బ్యాక్టీరియా. ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే జనరల్గా ఇన్సెక్ట్స్లో ఉంటుందన్నమాట. వీ ఫైండ్ దిస్ వోల్బాకియా బ్యాక్టీరియా ఇన్ ఇన్సెక్ట్స్. ఏ ఇన్సెక్ట్స్? బటర్ఫ్లైస్ కానీ, డ్రాగన్ ఫ్లైస్ కానీ, ఫ్రూట్ ఫ్లైస్ కానీ, ఇలా డిఫరెంట్ ఇన్సెక్ట్స్లో మనకి కామన్గా కనిపిస్తుంది. వోల్బాకియా అనేది బ్యాక్టీరియా చాలా కామన్గా కనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ హ్యూమన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. ఇట్ డస్ నాట్ క్రియేట్ ఎనీ హార్మ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వోల్బాకియా బ్యాక్టీరియాని తీసుకొచ్చి ఈ ఏడిస్ ఎజిప్టై అని మస్కిటోలోకి మేల్ మస్కిటోలోకి ఇన్సర్ట్ చేస్తాం అనమాట త్రూ సమ్ మైక్రోస్కోపిక్ నీడిల్స్. ఇదంతా మనకి బయోటెక్నాలజీలో వస్తుంది. సో సైన్స్ అండ్ టెక్ కోర్స్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం, డోంట్ వరీ. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రో నీడిల్స్ వీ సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్ ద వోల్బాకియా బ్యాక్టీరియా ఇంటూ మేల్ ఏడిస్ ఎజిప్టై మస్కిటోస్. ఇప్పుడు ఈ మేల్ మస్కిటోస్ వెళ్ళి ఫీమేల్ మస్కిటోస్తో మేటింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫీమేల్ పెట్టే ఎగ్స్ హ్యాచింగ్ అనేది జరగదనమాట. సో ఆఫ్ స్ప్రింగ్ అనేది ఉండదు.
ఓకేనా. అంటే ఈ వోల్బాకియా బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఇన్కంపాటబుల్ సెల్స్ని డెస్ట్రాయ్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. దిస్ ఈజ్ మేల్ మస్కిటో, దిస్ ఈజ్ ఫీమేల్ మస్కిటో. మేల్ మస్కిటోలో మనకి వోల్బాకియా బ్యాక్టీరియాని ఇన్సర్ట్ చేసాం, ఫీమేల్ మస్కిటోలో వోల్బాకియా బ్యాక్టీరియా అనేది లేదు. ఓకేనా, ఇందులో వోల్బాకియా ఉంది, ఇందులో లేదు. సో ఇవి మేటింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వోల్బాకియా ఉన్న సెల్స్, నాన్ వోల్బాకియా ఉన్న సెల్స్, ఇవి రెండు పక్కకు వచ్చినప్పుడు ఈ వోల్బాకియా సెల్ ఏం చేస్తుందంటే ఈ నాన్ వోల్బాకియా సెల్స్ని డెస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట. అంటే ఇన్కంపాటబుల్. ఒకవేళ యువతల పక్క కూడా వోల్బాకియా ఉన్న సెల్ కానీ ఉంటే ఓకే, ఇదేం డెస్ట్రాయ్ చేయదు, సేఫ్. సో ఇలా ఇన్కంపాటబుల్గా ఉన్న సెల్స్ని అన్నిటినీ డెస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట ఈ వోల్బాకియా బ్యాక్టీరియా అనేది. ఓకేనా. సో దీనివల్ల మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఏడీస్ ఈజిప్టి యొక్క పాపులేషన్ మనం రెడ్యూస్ చేయొచ్చు. దీని ద్వారా మనం డిసీజ్ స్ప్రెడ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇది ఫస్ట్ స్ట్రాటజీ. ఇంకో స్ట్రాటజీ ఏంటంటే ఒకవేళ మేల్ మస్కిటోలో అండ్ ఫీమేల్ మస్కిటోలో ఈ రెండిట్లో కూడా వోల్బాకియా కానీ ఇన్సర్ట్ చేసామనుకోండి, సక్సెస్ఫుల్గా వచ్చే ఆఫ్స్ప్రింగ్స్లో కూడా ఈ వోల్బాకియా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఒకేసారి వోల్బాకియా ప్రజెంట్ అయి ఉంటే ఏంటి మనకు ఉపయోగం అంటే ఏ మస్కిటోస్లో అయితే వోల్బాకియా బ్యాక్టీరియా ఉంటుందో దే కాన్ స్ప్రెడ్ జీకా వైరస్, దే కాన్ స్ప్రెడ్ డెంగ్యూ, దే కాన్ స్ప్రెడ్ చికెన్ గునియా, దే కాన్ స్ప్రెడ్ ఎల్లో ఫీవర్. ఇది మనకి బెనిఫిట్ అనమాట. ఇది మనకి సింగపూర్లో ట్రై చేశారు, చాలా సక్సెస్ఫుల్ అయింది. ఎక్కడైతే ఈ డెంగ్యూ కేసెస్ ఎక్కువ ఉన్నాయో, ఇన్ఫ్యాక్ట్ ఈ ఏడీస్ ఈజిప్టి మస్కిటో అని కూడా డెంగ్యూ మస్కిటో అని కూడా పిలుస్తారనమాట. అంటే అది డెంగ్యూ డిసీజ్ని జనరల్గా ఎక్కువగా స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. సో దాని ద్వారా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. సో ఈ ఏడీస్ ఈజిప్టి మస్కిటోలో వోల్బాకియా ఇన్సర్ట్ చేశారు. సో ఆ మేల్ మస్కిటోస్ అన్నిటిని తీసుకొచ్చి ఒక పర్టికులర్ ఎక్కడైతే డెంగ్యూ కేసెస్ ఎక్కువ ఉన్నాయో అక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో అలా రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఇన్కంపాటబుల్గా ఉండే ఫీమేల్ మస్కిటోస్లో ఈ ఎగ్స్ అనేది హ్యాచింగ్ జరగట్లేదు. సో సైడ్ బై సైడ్ వాటి యొక్క పాపులేషన్ అనేది తగ్గుతూ వస్తుంది, ఆఫ్ స్ప్రింగ్స్ అనేది రావట్లేదు. ఒకవేళ ఫీమేల్ మస్కిటోస్లో కూడా ఈ వోల్బాకియా బ్యాక్టీరియా కానీ ఉంటే వాటిలో నుంచి వచ్చే ఆఫ్ స్ప్రింగ్స్ కూడా ఈ వోల్బాకియా బ్యాక్టీరియా ఉంటుంది. సో దీని ద్వారా మనకి బెనిఫిట్ ఏంటంటే ఏ మస్కిటోస్లో అయితే వోల్బాకియా బ్యాక్టీరియా ఉంటుందో అవి ఈ డెంగ్యూ కానీ, జీకా వైరస్ కానీ, ఎల్లో ఫీవర్ కానీ ఇటువంటి వైరసెస్ని అవి స్ప్రెడ్ చేయలేవు. ఇలా చాలా మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఇది న్యూస్లోకి వచ్చింది, అందుకని మనకి క్వశ్చన్లోకి వచ్చిందనమాట. సో ఆప్షన్ ఏంటంటే ఏ, కంట్రోలింగ్ ద వైరల్ డిసీజెస్ విచ్ ఆర్ స్ప్రెడ్ బై మస్కిటోస్. ఓకేనా, రైట్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ మైక్రో శాటిలైట్ డిఎన్ఏ. ఈ క్వశ్చన్ చూడగానే మనకి శాటిలైట్ అని కనిపించేసరికి ఇది స్పేస్ టెక్నాలజీ క్వశ్చనా లేకపోతే బయోటెక్నాలజీ క్వశ్చన్ అని చెప్పి కన్ఫ్యూజన్ అయితే మనం అవుతూ ఉంటాం. మనకి ఇది బయోటెక్నాలజీ నుంచే వచ్చిందనమాట. సో మనకి ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే వీ హ్యావ్ టు నో అబౌట్ సెల్ గురించి తెలుసుకోవాలి, సెల్లో ఉండే పార్ట్స్ గురించి తెలుసుకోవాలి, వాటి యొక్క ఫంక్షన్స్ కూడా మనకి తెలిసి ఉండాలి. ఇవన్నీ మనకి జస్ట్ బేసిక్స్. ఓకేనా, బయోటెక్నాలజీలో బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సెల్లో మనకి ఏముంటాయి, మైటోకాండ్రియా ఉంటుంది, సైటోప్లాజ్మా ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది. ఇన్సైడ్ ద న్యూక్లియస్ మనకి క్రోమాటిన్ ఆర్ క్రోమోజోమ్స్ ఉంటాయి. దాంట్లో మనకి డిఎన్ఏ అనేది ఉంటుందన్నమాట, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి కూడా మనం బయోటెక్నాలజీలో చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే హ్యూమన్స్, ఒక హ్యూమన్కి ఇంకొక హ్యూమన్కి మధ్య ఈ డిఎన్ఏ ఏదైతే ఉందో ఇది అప్రాక్సిమేట్గా 99.9% అనేది సేమ్గానే ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ 0.1% మనకి డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ 0.1% ఆఫ్ డిఎన్ఏనే మనం ఫింగర్ ప్రింటింగ్ కోసం యూజ్ చేస్తాం. ఎప్పుడైనా క్రైమ్ జరిగినప్పుడు మనం హెయిర్ స్ట్రాండ్స్ ద్వారానో లేకపోతే బ్లడ్ శాంపుల్స్ ద్వారానో ఫింగర్ ప్రింట్స్ ద్వారానో యూజ్ చేసుకొని ఓకేనా ఈ క్రైమ్ కేసెస్ని సాల్వ్ చేయడం, లేకపోతే డిఫరెంట్ పర్పసెస్ కోసం మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకోటి ప్యాటర్నిటీ టెస్ట్ కోసం కూడా ఈ 0.1% ఆఫ్ డిఎన్ఏనే మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ టు నో అబౌట్ VNTR, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టాండమ్ రిపీట్స్. సో పేరులోనే ఉంది కదా రిపీట్స్. మనకి జనరల్గా డిఎన్ఏలో ఏంటంటే ATGC అని చెప్పి కొన్ని న్యూక్లియోటైడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. A ఫర్ ఎడినైన్, T ఫర్ థైమైన్, G ఫర్ గ్వానైన్ అండ్ C ఫర్ సైటోసైన్. ఈ ATGC న్యూక్లియోటైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక సీక్వెన్స్లో రిపీట్ అవుతూ ఉంటాయి, ఒక డిఫరెంట్ సెట్స్ లాగా రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఇవ్వండి
ఇది ఫస్ట్ పర్సన్ యొక్క డిఎన్ఏ తీసుకోండి. ఈ ఫస్ట్ పర్సన్ యొక్క డిఎన్ఏలో ఒక సిమిలర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చేసరికి 3 times రిపీట్ అయ్యింది అనుకోండి. సెకండ్ పర్సన్లో ఇంకొక సిమిలర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ 5 times రిపీట్ అయింది అనుకోండి. ఓకేనా, ఇక్కడ ఒక పర్సన్కి వచ్చేసరికి 3 times రిపీట్ అయింది, ఇంకో పర్సన్లో వచ్చేసరికి 5 times రిపీట్ అయింది ఈ సిరీస్. అదే మనం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో ఏం చేస్తామంటే ఈ డిఎన్ఏ శాంపిల్ని తీసుకొని ఈ రిపీట్స్ని మనం చెక్ చేయొచ్చు అనమాట. 3 times రిపీట్ అయిందా, 5 times రిపీట్ అయిందా అని చెప్పి. సో మనకి రిపీట్స్ అనేది 2 types ఉంటాయి. ఒకటి ఎస్టీఆర్, రెండోది వచ్చేసరికి విఎన్టీఆర్. ఎస్టీఆర్ అంటే ఏంటంటే షార్ట్ ట్యాండమ్ రిపీట్స్. ఇవి 2 to 6 బేస్ పేర్స్ వరకు రిపీట్ అవుతూ ఉంటాయి. విఎన్టీఆర్ అంటే వేరియబుల్ నెంబర్ ట్యాండమ్ రిపీట్స్. ఇవి 10 to 60 బేస్ పేర్స్ వరకు రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రిపీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని నెంబర్ రిపీట్స్ అన్ని పర్సన్స్లో ఉంటాయి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా రిపీట్స్ అనేది ప్రతి పర్సన్లో ఉంటాయి, బట్ నెంబర్ ఆఫ్ రిపీట్స్ అనేది ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి మధ్య డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ డిఫరెన్స్ని బేస్ చేసుకుని మనం క్రైమ్ కేసెస్లో ఈ ఫింగర్ ప్రింట్స్కి కానీ లేకపోతే డిఎన్ఏ శాంపిల్స్ టెస్ట్ చేయడానికి కానీ అండ్ పేరెంటల్ టెస్టింగ్ కానీ ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ పోర్షన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ ట్యాండమ్ రిపీట్స్ వల్ల మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఎవల్యూషనరీ ప్రాసెస్ను కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక పర్టికులర్ బీయింగ్ యొక్క డిఎన్ఏ అనేది ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, ఎలా రిపీట్స్ అనేవి చేంజ్ అవుతూ వచ్చాయి అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. స్టడీస్ అనేది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, స్టడీయింగ్ ద ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ అమాంగ్ వేరియస్ స్పీసీస్ ఆఫ్ ఫానా. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఇట్ ఈజ్ అబౌట్ ఏరియల్ మెటా జీనోమిక్స్. సో ఏరియల్ అంటే ఎయిర్, జీనోమిక్స్ అంటే స్టడీయింగ్ అబౌట్ జీన్స్. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ ఒక ఆర్టికల్ని పోస్ట్ చేశాను చూడండి. ఈ ఆర్టికల్ మనకి January 2022లో పబ్లిష్ అయిందనమాట. సో దేర్ ఈజ్ ఎ పర్సన్ కాల్డ్ ఎలిజబెత్ క్లార్. సో ఆవిడ ఏం చేశారంటే ఒక పర్టికులర్ హ్యాబిటాట్కి వెళ్ళి, అంటే ఒక జూకి వెళ్ళి త్రూ ఎయిర్ ద్వారా డిఎన్ఏ శాంపిల్స్ని ఆవిడ కలెక్ట్ చేయగలిగారు అనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ ఓకేనా, ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ మీద మనకి రీసెర్చ్ కానీ లేకపోతే స్టడీస్ కానీ జరుగుతూ ఉంటే వాటికి రిలేటెడ్ ఎప్పుడైనా ఆర్టికల్స్ కానీ వస్తే ఖచ్చితంగా మ్యాక్సిమం ప్రాబబిలిటీ అయితే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. క్వశ్చన్ వచ్చే ప్రాబబిలిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఇటువంటి ఆర్టికల్స్ ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పర్టికులర్ స్టడీ మీద కానీ ఒక పర్టికులర్ టాపిక్ మీద కానీ రీసెర్చ్ కానీ జరిగితే దాన్ని మనం ఇంపార్టెంట్గా తీసుకోవాలి. సో ఇవిడ ఏం చేశారంటే ఒక పర్టికులర్ జూకి వెళ్ళి ఎయిర్లో నుంచి దీన్నే మనం ఏమంటామంటే స్నిఫింగ్ అవుట్ అని కూడా అనొచ్చు. ఓకేనా, స్నిఫింగ్ అవుట్ అని అంటారు. సో ఎయిర్లో నుంచి డిఎన్ఏ శాంపిల్స్ని కలెక్ట్ చేసి ఏ యానిమల్స్ ఉన్నాయి, ఏ ప్లాంట్ స్పీసీస్ ఉన్నాయి, ఒకవేళ ఇన్వేజివ్ స్పీసీస్ ఏమన్నా వచ్చాయా లేదా అని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. మన యొక్క డైరెక్ట్ ప్రెజెన్స్ లేకుండా కూడా దీన్ని మనం కలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మనం జనరల్గా ఇంతకుముందు డిఎన్ఏని ఎలా కలెక్ట్ చేసేవాళ్ళం, ఒకటి డైరెక్ట్ యానిమల్స్ యొక్క బ్లడ్ శాంపిల్స్ ద్వారా, లేకపోతే యానిమల్స్ యొక్క ఫుట్ ప్రింట్స్ ఉంటాయి కదా సాయిల్, సో వాటి ద్వారా, లేకపోతే ఏదైనా హెయిర్ ఫాలికల్స్ దానికి కనిపిస్తే వాటి ద్వారా మనం డిఎన్ఏ కానీ శాంపిల్స్గా తీసి ఐడెంటిఫై చేసి పక్కన పెట్టుకుంటాం ఇన్ఫర్మేషన్ని. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే అవి తిరిగే హ్యాబిటాట్లో ఎయిర్లో నుంచి మనం స్నిఫింగ్ అవుట్ చేసి డిఎన్ఏ శాంపిల్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటి, మనం హ్యాబిటాట్లోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్ళి మనం ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, మ్యాన్ వర్సెస్ వైల్డ్ యొక్క కాన్ఫ్లిక్ట్ అనేది లేకుండా ఉంటుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఇలా మనం ఎయిర్ ద్వారా ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం ద్వారా వెంటనే మనం ఇన్వేజివ్ స్పీసీస్ యొక్క డిఎన్ఏ ఏదన్నా అక్కడ ప్రెజెన్స్ ఉందా లేదా అని చెప్పి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇన్వేజివ్ స్పీసీస్ వచ్చేసరికి యానిమల్స్ అవ్వచ్చు, లేకపోతే ప్లాంట్ స్పీసీస్ కూడా అవ్వచ్చు అనమాట. సో ఎప్పుడైనా సరే మనం ఇన్వేజివ్ స్పీసీస్ యొక్క డిఎన్ఏని మనం ఎయిర్ ద్వారా ఐడెంటిఫై చేస్తే దానికి తగ్గ స్టెప్స్ అయితే మనం ఫాలో అవ్వచ్చు. లేదు అంటే క్రిటికల్లీ ఎండేంజర్ స్పీసీస్ ఉంటాయి, సో వీటికి సంబంధించిన డిఎన్ఏ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉండాలి. వీటి యొక్క డిఎన్ఏ కానీ తగ్గిపోతే ఓకే, వాటి యొక్క కౌంట్ ఇంకా తగ్గిపోతుంది. లేదు మనం శాంపిల్స్ కానీ మనకి ఇంకా ఎక్కువ కనిపిస్తుంటే ఓకే, వెల్ అండ్ గుడ్, క్రిటికల్ ఎండేంజర్ స్పీసీస్ కూడా జాగ్రత్తగానే ఉన్నాయి. లేకపోతే ఈ ఇన్వేజివ్ స్పీసీస్ వేరే చోట వచ్చి ఇక్కడ వాటి యొక్క డిఎన్ఏ అనేది ఐడెంటిఫై అయింది, సో దానికి తగ్గట్టుగా మనం చూసుకోవాలి. ఎందుకంటే పర్టికులర్ ఎకో సిస్టమ్ యొక్క ఫుడ్ చైన్ కానీ ఫుడ్ వెబ్ కానీ డిస్టర్బెన్స్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి
దాన్ని తగ్గట్టు స్టెప్స్ అయితే మనం తీసుకోవచ్చు అనమాట. సో ఏరియల్ మెటాజినోమిక్స్ అనేది మనకి కలెక్టింగ్ డిఎన్ఏ శాంపిల్స్ ఫ్రమ్ ఎయిర్ ఇన్ ఏ హ్యాబిటాట్ ఎట్ వన్ గో. ఓకేనా, ఇది ఆన్సర్ అనమాట, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇట్ ఈస్ అబౌట్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్ ఇన్ ద పేపర్. మనం ఎక్కువ నావిగేషన్ సిస్టమ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే చాలా లిమిటెడ్గానే ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా ఆన్సర్ అయితే పెట్టవచ్చు అనమాట. మనకి యూఎస్ఏ యొక్క నావిగేషన్ సిస్టమ్ పేరు వచ్చేసరికి జీపీఎస్, అండ్ చైనా వచ్చేసరికి బైడు, రష్యా గ్లోనాస్, అండ్ యూరోప్ యొక్క నావిగేషన్ సిస్టమ్ పేరు ఏంటంటే గలీలియో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండియా, మన యొక్క నావిగేషన్ సిస్టమ్ పేరు వచ్చేసరికి ఐఆర్ఎన్ఎస్ఎస్ ఆర్ నావిక్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి జపాన్. జపాన్ యొక్క నావిగేషన్ సిస్టమ్ పేరు ఏంటంటే క్యూజెడ్ఎస్ఎస్ ఆర్ దీన్నే క్వాసీ జెనిత్ అని కూడా అంటారనమాట. డోంట్ వరీ. ఓకేనా, సో ఈ 6 నావిగేషన్ సిస్టమ్స్ మనకు గుర్తుంటే ఈ క్వశ్చన్ ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఇదంతా పెద్ద డిఫికల్ట్ టాస్క్ కూడా కాదు. యూఎస్ఏ యొక్క నావిగేషన్ సిస్టమ్ పేరు జీపీఎస్, చైనా యొక్క నావిగేషన్ సిస్టమ్ పేరు బైడు, రష్యా యొక్క నావిగేషన్ సిస్టమ్ పేరు గ్లోనాస్, యూరోప్ యొక్క నావిగేషన్ సిస్టమ్ పేరు గలీలియో, ఇండియా మన యొక్క నావిగేషన్ సిస్టమ్ పేరు ఐఆర్ఎన్ఎస్ఎస్ ఆర్ నావిక్, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్ అని కూడా అంటారు ఫుల్ ఫామ్. అండ్ నెక్స్ట్ జపాన్ యొక్క నావిగేషన్ సిస్టమ్ పేరు ఏంటంటే క్వాసీ జెనిత్ ఆర్ క్యూజెడ్ఎస్ఎస్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఇండియా అండ్ జపాన్కి సంబంధించిన నావిగేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ జస్ట్ రీజనల్ లెవెల్ ఓన్లీ, వరల్డ్ వైడ్ కవరేజ్ అయితే లేదు. ఓకేనా, మిగతా 4 మాత్రం మొత్తం ఎంటైర్ గ్లోబ్ కవరేజ్ అయితే ఉంది. బట్ ఇండియా అండ్ జపాన్ మాత్రం కేవలం రీజనల్ కవరేజ్ మాత్రమే ఉందన్నమాట. ఇండియా యొక్క కవరేజ్ వచ్చేసరికి మన ఇండియా బార్డర్ దాటి అప్రాక్సిమేట్గా 1500 కిలోమీటర్స్ వరకు కవరేజ్ అయితే ఉంది. ఓకే, రైట్. సో ఇక్కడ ఆప్షన్స్లో వచ్చేసరికి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాజ్ ఇట్స్ ఓన్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్. మన ఆప్షన్స్లో మనం ఇప్పుడు రైట్ సైడ్ పక్కన మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆస్ట్రేలియా లేదు, కెనడా లేదు, ఇజ్రాయెల్ కూడా లేదు. సో ఆన్సర్ ఏంటంటే జపాన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి కార్బన్ ఫైబర్ మీద ఇచ్చాడు. కార్బన్ ఫైబర్ ఇది మనకి నానో టెక్నాలజీలో వస్తుంది. ఆల్రెడీ కార్బన్ నానో ట్యూబ్స్ మీద చాలా క్వశ్చన్స్ అయితే ఇప్పటి వరకు వచ్చాయి. క్వశ్చన్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయిపోయాయి కూడా. కార్బన్ నానో ట్యూబ్స్ మీద నానో టెక్నాలజీ దీని మీద క్వశ్చన్స్ చాలాసార్లు వచ్చింది యూపీఎస్సీ. ఇప్పుడు కార్బన్ ఫైబర్ మీద అయితే ఇవ్వటం జరిగింది. సో కార్బన్ ఫైబర్ని మనం గ్రాఫైట్ ఫైబర్ అని కూడా పిలుస్తాం. గ్రాఫైట్ ఫైబర్. సో దీని ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే టెంపరేచర్ రెసిస్టెంట్, చాలా హై టెంపరేచర్స్ని కూడా ఇది తట్టుకోగలుగుతుంది. అండ్ నెక్స్ట్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ, చాలా స్ట్రాంగ్ మెటీరియల్. థర్డ్ వన్ వచ్చేసరికి లెస్ వెయిట్. ఓకేనా, స్ట్రెంగ్త్ వచ్చేసరికి ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 5 times టు స్టీల్ కంటే 5 రెట్లు స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట కార్బన్ ఫైబర్. బట్ వెయిట్ వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది. సో దీని ద్వారా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఈ కార్బన్ ఫైబర్ని మనం ఏరోస్పేస్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్లో కానీ మనం యూజ్ చేస్తే ఏమవుతుంది, ఎయిర్ క్రాఫ్ట్ యొక్క వెయిట్ అనేది తగ్గుతుంది. వెయిట్ తగ్గితే మనకేమవుతుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఓకేనా, ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది మనకి పెరుగుతుంది అనమాట. అంటే తక్కువ ఫ్యూయల్తో మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్ యొక్క వెయిట్ తగ్గిపోయింది కాబట్టి దాన్ని మూవ్ చేయాలంటే మనం ఎక్కువ కంబషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఫ్యూయల్ని మనం బర్న్ చేయాల్సిన అవసరం లేదు. సో కార్బన్ ఫైబర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. చాలా స్ట్రెంగ్త్ మెటీరియల్, టెంపరేచర్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ని కూడా ఇది తట్టుకోగలుగుతుంది, అండ్ చాలా లెస్ వెయిట్ అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ మనం చూద్దాం. Carbon fibers are used in the manufacture of components used in automobiles and aircrafts. Yes, carbon fiber మనం ఆటోమొబైల్స్ లైక్ కార్స్ అండ్ బైక్ యొక్క మెటీరియల్స్ను కూడా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, కార్బన్ ఫైబర్ వన్స్ యూజ్డ్ కెనాట్ బి రీసైకిల్డ్. సో దీన్నే మనం కామన్ సెన్స్ అనొచ్చు, లేకపోతే కొంతమంది ఏమంటారు ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ని ఎలిమినేషన్ టెక్నిక్స్ అని కూడా అంటూ ఉంటారు. సో కామన్ సెన్స్ ఏంటంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎప్పుడు మనం ఇటువంటి లిమిటెడ్ స్టేట్మెంట్స్ని మనం పెట్టుకోకూడదు అనమాట. అంటే ఓ పర్టికులర్ టెక్నాలజీ ఇంతవరకే చేస్తుంది, అది చేయలేదు, ఓకేనా, ఇంతవరకే దాని యొక్క అప్లికేషన్ అనేది ఉంటుంది, అంతకు మించి అది బియాండ్ వెళ్ళలేదు అని చెప్పి మనం చెప్పలేం కదా. అదే టెక్నాలజీ అంటే. టెక్నాలజీ అనేది కంటిన్యూస్గా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. మనం
అన్ఫోల్డ్ చేయాల్సింది చాలా ఉంది టెక్నాలజీ పరంగా. అది నానో టెక్నాలజీ అవ్వచ్చు, స్పేస్ టెక్నాలజీ అవ్వచ్చు, డిఫెన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో దాని యొక్క పొటెన్షియాలిటీని మనం లిమిట్ చేసి ఒక ఆప్షన్లో అయితే పెట్టకూడదు. సో కార్బన్ ఫైబర్స్ని ఒకసారి యూజ్ చేసిన తర్వాత దాన్ని రీసైకిల్ చేయలేము అని అంటున్నాడు. సో ఇట్ ఈస్ రాంగ్. సో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. సో కొంతమంది ఏమంటారు ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్, సో ఎలిమినేట్ చేసేద్దాం, ఇది ఎలిమినేషన్ టెక్నిక్ అంటారు. సో అదైతే అదనుకోండి, లేకపోతే కామన్ సెన్స్ అయితే కామన్ సెన్స్ అనుకోండి, యువర్ విష్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి స్టార్స్ మీద అడిగాడు. సో ఈ క్వశ్చన్ దేని గురించి అంటే స్టార్స్ యొక్క లైఫ్ సైకిల్ అనమాట. ఓకేనా, స్టార్స్ యొక్క లైఫ్ సైకిల్ లేకపోతే స్టేజెస్ దట్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద స్టార్స్. రైట్. సో ఒక పక్కేమో నేమ్స్ ఇచ్చాడు, ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు, ఇంకో పక్క డిస్క్రిప్షన్ ఇచ్చాడు. సో కరెక్ట్లీ మ్యాచ్డ్ ఆప్షన్స్ మనల్ని అడిగాడు అనమాట. సో ఫస్ట్ వన్ చూడండి, సెఫైడ్స్ అన్నాడు. సెఫైడ్స్కి ఏమని ఇచ్చాడు డిస్క్రిప్షన్? జైంట్ క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాస్ ఇన్ స్పేస్. నో, ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్ ఏమొచ్చాడు? నెబ్యులా. నెబ్యులాకి డిస్క్రిప్షన్ ఏమొచ్చాడంటే స్టార్స్ విచ్ బ్రైటెన్ అండ్ డిమ్ పీరియాడికల్లీ. సో ఇది కూడా రాంగ్ అనమాట. సో యాక్చువల్లీ నెబ్యులా అంటే ఆన్సర్ ఏంటంటే ఇట్ ఈజ్ ఏ జైంట్ క్లౌడ్. ఇది మనకి జాగ్రఫీలో కూడా ఎన్సీఆర్టీలో చదివినప్పుడు ఫస్ట్ ఇదే ఉంటుందన్నమాట. సో నెబ్యులర్ హైపోథసిస్ అని చెప్పి మనం చదువుతాం. సో నెబ్యులా అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ క్లౌడ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ డస్ట్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్. సో అంటే రివర్సల్ ఇచ్చాడు అనమాట. కింద దానికి పైన ఇచ్చాడు డిస్క్రిప్షను, పైన దానికి కింద ఇచ్చాడు. సెఫైడ్స్ అంటే స్టార్స్ విచ్ బ్రైటన్ అండ్ డిమ్ పీరియాడికల్లీ. ఓకేనా, సో రివర్స్లో ఇచ్చాడు. సో 2 ఆప్షన్స్ పైన రాంగ్ అనమాట. థర్డ్ వన్ ఏమిచ్చాడు? పల్సర్స్ గురించి అడిగాడు. సో పల్సర్స్కి డిస్క్రిప్షన్ ఏమిచ్చాడంటే దే ఆర్ న్యూట్రాన్ స్టార్స్ దట్ ఆర్ ఫార్మ్డ్ వెన్ మ్యాసివ్ స్టార్స్ రన్ అవుట్ ఆఫ్ ఫ్యూయల్ అండ్ కొలాప్స్. ఇది రైటే అనమాట. సో అవుట్ ఆఫ్ 3 ఆప్షన్స్ ఓన్లీ ఒక పేరే కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, ఓన్లీ 1. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మెర్క్యూరీ పొల్యూషన్. ఇది మనకి ఏ కంటెక్స్లో క్వశ్చన్ వచ్చిందంటే మనకి 2022 మార్చ్ ఏం జరిగిందంటే COP4 మీటింగ్ అనేది జరిగిందనమాట. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆన్ మీనామాటా కన్వెన్షన్. సో COP4 మీనామాటా కన్వెన్షన్ మనకి ఎక్కడ జరిగిందంటే ఇండోనేషియాలో జరిగిందనమాట. సో దాని పరంగా మెర్క్యూరీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది మెర్క్యూరీ పొల్యూషన్ మీద. సో మీనామాటా అనేది ఏంటంటే యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఏ డిసీజ్. ఓకేనా, మీనామాటా అనేది ఒక డిసీజ్. ఈ డిసీజ్ ఎలా వస్తుందంటే మెర్క్యూరీ కంటైనింగ్ ఫిషెస్ని మనం తినడం వల్ల. అంటే మనం తినే ఫిషెస్లో మెర్క్యూరీ కానీ అక్యుములేట్ అయిపోయి ఉంటే అంత ఎక్కువ మెర్క్యూరీని మనం ఆ ఎనర్జీ కానీ లేకపోతే ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ అనేది మనలోకి రావటం వల్ల ఈ మీనామాటా డిసీజ్ అయితే వస్తుందన్నమాట. సో దాన్ని ఉద్దేశించి ఈ మెర్క్యూరీ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 4 COP4 ఆన్ మీనామాటా కన్వెన్షన్ ఇండోనేషియాలో జరిగింది. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఈ మెర్క్యూరీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. అసలు మనకి మెర్క్యూరీ జనరల్గా ఎయిర్లోనూ ఉంటుంది, వాటర్లో కూడా దొరుకుతుంది అండ్ సాయిల్లో కూడా దొరుకుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ మెర్క్యూరీ ఏదైతే ఉందో ఇది హెల్త్కి చాలా డేంజరస్. దీని ద్వారా మనకు డైజెస్టివ్ సిస్టమ్ కానీ లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ కానీ నర్వస్ సిస్టమ్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకని ఏం చేశారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ మెర్క్యూరీని టాప్ 10 కెమికల్స్లో పెట్టడం జరిగిందనమాట. టాప్ 10 కెమికల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు పబ్లిక్ హెల్త్ కన్సర్న్, మేజర్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. సో మెర్క్యూరీ అనేది అది చిన్న అమౌంట్, ఒక కన్సిడరబుల్ అమౌంట్ కూడా మనం తీసుకోవడానికి లేదు. చాలా చాలా డేంజర్ ఫర్ పబ్లిక్. సో అందుకని చెప్పి ఏం చేశారంటే టాప్ 10 కెమికల్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు మేజర్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్లోకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మెర్క్యూరీని యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే ఈ మెర్క్యూరీ యొక్క సోర్సెస్ మనం తెలుసుకోవాలి. అంతే కదా, సోర్సెస్ తెలుసుకుంటేనే ఈ పొల్యూషన్ గురించి మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో దీని యొక్క ఫస్ట్ సోర్సెస్ ఏంటంటే వోల్కానిక్ ఎరప్షన్ అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్స్. ఓకేనా, ఇవి న్యాచురల్గా జరిగేవి. లేదు మనం మ్యాన్మేడ్ ద్వారా కూడా ఫారెస్ట్ ఫైర్స్ జరిగినా కూడా ఈ మెర్క్యూరీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మ్యాన్మేడ్ యాక్షన్స్ ద్వారా మెర్క్యూరీ ఎలా వస్తుందంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి గోల్డ్ మైనింగ్. సో గోల్డ్ మైనింగ్ అనేది చాలా మేజర్ రీజన్ ఫర్ మెర్క్యూరీ పొల్యూషన్. అప్రాక్సిమేట్లీ ఒక 100% తీసుకుంటే మనం 37.7% ఆఫ్ మెర్క్యూరీ ఈజ్ రిలీజింగ్ త్రూ గోల్డ్ మైనింగ్ అనమాట. ఓకేనా, బిగ్గెస్ట్ రీజన్. థర్డ్ వన్ వచ్చేసరికి
కంబషన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ కంబషన్ ఆఫ్ కోల్ని బర్నింగ్ చేయడం ద్వారా కూడా మనకి మెర్క్యూరీ అనేది రిలీజ్ అవుతుంది అప్రాక్సిమేట్గా 21%. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కొన్ని జనరల్ పాయింట్స్ లైక్ మెటల్ ప్రొడక్షన్, మెటల్ మనం ప్రొడ్యూస్ చేసే టైంలో కూడా ఈ మెర్క్యూరీ రిలీజ్ అవుతుంది. సిమెంట్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు కూడా మెర్క్యూరీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వేరియస్ సోర్సెస్ ఫర్ మెర్క్యూరీ పొల్యూషన్. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మెర్క్యూరీ అనేది ఎలా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది, వాల్కనిక్ ఎరప్షన్స్ ద్వారా, ఫారెస్ట్ ఫైర్స్ ద్వారా. నెక్స్ట్ మ్యాన్ మేడ్ రీజన్స్ వచ్చేసరికి మనం గోల్డ్ మైనింగ్ చేసేటప్పుడు కూడా ఈ మెర్క్యూరీ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ కోల్ని బర్న్ చేసినప్పుడు, నెక్స్ట్ మెటల్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు అండ్ సిమెంట్ని కూడా ప్రొడ్యూస్ చేసేటప్పుడు మెర్క్యూరీ అనేది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే రైట్, ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మెర్క్యూరీ పొల్యూషన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి గోల్డ్ మైనింగ్ యాక్టివిటీ ఈజ్ అ సోర్స్ ఆఫ్ మెర్క్యూరీ పొల్యూషన్ ఇన్ ద వరల్డ్. ఎస్. సో వరల్డ్లో ఉన్న మెర్క్యూరీని మొత్తం మనం 100% తీసుకుంటే కేవలం ఈ గోల్డ్ మైనింగ్ ద్వారా 37.7% ఆఫ్ మెర్క్యూరీ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ కాజ్ మెర్క్యూరీ పొల్యూషన్. ఆల్రెడీ చెప్పాను కదా, నెక్స్ట్ పాయింట్ అదే కదా, కంబషన్ ఆఫ్ కోల్ 21%. ఇంకేమో ఉన్నాయి, సిమెంట్ ప్రొడక్షన్ ద్వారా, మెటల్ ప్రొడక్షన్ ద్వారా కూడా మెర్క్యూరీ అనేది అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి దెర్ ఈజ్ నో నోన్ సేఫ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్ టు మెర్క్యూరీ. ఎస్, ఇది కూడా రైటే. ఆప్షన్ వచ్చేసరికి ఆల్ 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ యాక్షన్స్. డిటెక్షన్ ఆఫ్ కార్ క్రాష్ ఆర్ కొల్యూజన్ విచ్ రిజల్ట్స్ ఇన్ ద deployment of airbags almost instantaneously. Detection of accidental free fall of laptop towards the ground which results in the immediate turning off of the hard drive. Detection of the tilt of the smartphone which results in the rotation of a display between portrait and landscape mode. In how many of the above actions is the function of accelerometer is required? So the question is about accelerometer. సో యాక్సిలరోమీటర్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటి, చేంజ్ ఇన్ వెలాసిటీ. వెనెవర్ దేర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ వెలాసిటీ ది యాక్సిలరోమీటర్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో ఇప్పుడు మీరు 3 ఆప్షన్స్ గమనిస్తే ఫస్ట్ ఆప్షన్ ఈజీగా చెప్పేయచ్చు, అవునా. ఎప్పుడైనా కార్ వెళ్ళి ఏదైనా ఒక థింగ్ని హిట్ చేసింది అనుకోండి, ఫర్ సపోజ్ ఒక 60 కిలోమీటర్స్లో వెళ్తున్న ఒక కార్ ఒక పోల్ని హిట్ చేస్తే దాని యొక్క వెలాసిటీ ఏదైతే ఉందో అది సడన్గా డ్రాప్ అయిపోతుంది, ఓకేనా. సో అంత డ్రాప్ పర్సంటేజ్ని ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తుందో ఆటోమేటిక్గా ఎయిర్ బ్యాగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో అలాగే మీరు గమనిస్తే ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఇక్కడ ఈ 3 ఆప్షన్స్లో మీరు కామన్ పాయింట్ ఏంటంటే సడన్ చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అంటే ఐడియల్గా ఉన్న దాంట్లో నుంచి సడన్గా మోషన్ అవ్వటం కానీ లేకపోతే మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ ఐడిల్లోకి రావటం కానీ. సో ఇలాంటప్పుడు యాక్సిలరోమీటర్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుందన్నమాట. అంటే దీంతోపాటు వేరే మీటర్స్ లైక్ గైరోస్కోప్ కానీ ఇలా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ కూడా యూజ్ అవుతూ ఉంటాయి. బట్ యాక్సిలరోమీటర్ కూడా ఖచ్చితంగా రిక్వైర్డే ఈ టైమ్స్లో కూడా. సో వీ కెన్ సే దట్ ఆల్ 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇట్ ఈస్ అబౌట్ బయోఫిల్టర్స్, ఓకేనా. సో ఫిల్టర్స్ అంటే ఏంటి, జనరల్గా ఫిల్టర్స్ ఏం చేస్తాయి, దాని యొక్క ఫంక్షన్ ఏంటంటే టు రిమూవ్ ఇంప్యూరిటీస్. ఇప్పుడు వాటర్ ఫిల్టర్ ఉంది, వాటర్లో ఏం చేస్తుంది, వాటర్లో ఉండే ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తుంది అనమాట. సో అంతే సేమ్ ఇక్కడ కూడా ఒకసారి క్వశ్చన్ చూడండి. విత్ రిఫరెన్స్ టు ద రోల్ ఆఫ్ బయోఫిల్టర్స్ ఇన్ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్వశ్చన్లో మనం చూడాల్సిన మెయిన్ కీవర్డ్స్ ఏంటంటే ఫస్ట్ బయోఫిల్టర్స్, నెక్స్ట్ వన్ రీసర్క్యులేటింగ్, ఓకేనా, రీసర్క్యులేటింగ్. ఓకే, సో ఫిల్టర్స్ అంటే ఏంటో మనకు తెలిసిపోయింది, ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. బయోఫిల్టర్స్ ప్రొవైడ్ వేస్ట్ ట్రీట్మెంట్ బై రిమూవింగ్ అన్ఈటెన్ ఫిష్ ఫీడ్. ఆప్షన్ రైట్, ఈజీగా చెప్పచ్చు కదా. ఓకే, ఇదొక అక్వేరియం అనుకోండి, ఇందులో మనకి ఫిషెస్ ఉన్నాయి. ఫిషెస్కి మనం ఏం చేస్తాం, ఓకేనా, ఫుడ్ అనేది వేస్తూ ఉంటాం. ఒకవేళ ఫిష్కి ఆ రోజు ఆ డిష్ నచ్చలేదు, ఇంకో డిష్ కావాలి, బిర్యానీ నచ్చలేదు, లేకపోతే స్టార్టర్ అడుగుతుంది, సూప్ కావాలంటుంది, డిఫరెంట్ ఐటమ్స్ అడుగుతుంది. సో తినకుండా అక్కడ పక్కన పెట్టేసింది. సో ఆ ఫిష్ ఫీడ్ అనేది అలా వదిలేసాం అనుకోండి, ఏమవుతుంది, ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఓకే పాడైపోయే ఛాన్సెస్ అనేది ఉంది. సో ఈ బయోఫిల్టర్స్ ద్వారా మనం ఏం చేస్తాం, ఈ ఫిష్ ఫీడ్ని మనం రిమూవ్ చేసేస్తాం అనమాట. అన్ని ఈటెన్ ఫిష్ ఫీడ్ని మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. అది జనరల్గా ఫిల్టర్ చేసే నార్మల్ ప్రాసెసే. సో ఫస్ట్ ఆప్షన్లో మనకు అంత డిఫికల్టీ అయితే లేదు. సెకండ్ ఆప్షన్ చూడండి. బయోఫిల్టర్స్ కన్వర్ట్ అమోనియా ప్రెజెంట్ ఇన్ ద ఫిష్ వేస్ట్ టు నైట్రేట్. సో ఇక్కడే మనకి ఈ సెకండ్ పాయింట్ గుర్తు రావాలి.
ఏంటిది రీసర్క్యులేటింగ్. ఓకేనా, అంటే ఈ ఫిష్ యొక్క వేస్ట్ అంటే ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉందో దాంట్లో మనకి అమోనియా అనేది ఉంటుందన్నమాట. సో ఆ అమోనియాని ఈ బయోఫిల్టర్స్ ఏం చేస్తాయంటే మళ్ళీ రీకన్వర్ట్ చేసి నైట్రేట్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. సో సెకండ్ ఆప్షన్ కూడా రైటే. థర్డ్ వన్ వచ్చేసరికి బయోఫిల్టర్స్ ఇంక్రీజ్ ఫాస్ఫరస్ యాజ్ న్యూట్రియంట్ ఫర్ ఫిష్ ఇన్ వాటర్. నో, బయోఫిల్టర్స్ యొక్క ప్రాసెస్ అనేది అది కాదు, దాని యొక్క ఫంక్షన్ అది కాదు. ఇట్ జస్ట్ ఏం చేస్తుందంటే ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ అన్నాడు కాబట్టి ఇట్ విల్ రీసర్క్యులేట్ ద అమోనియా ఇంటూ నైట్రేట్. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 2. అండ్ నౌ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్ ఏంటంటే మిసైల్స్. ఇది నేను గ్రూప్ 2 టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే వాళ్ళకి ఆల్రెడీ నేను నా ఇండియన్ సొసైటీ క్లాసెస్లో కూడా చెప్పాను. ఓకేనా, బ్యాలిస్టిక్ మిసైల్స్కి క్రూజ్ మిసైల్స్కి మధ్య డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పాను, ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. క్వశ్చన్ అయితే వచ్చింది. సో బ్యాలిస్టిక్ మిసైల్స్కి క్రూజ్ మిసైల్స్కి మధ్య డిఫరెన్సెస్ మనకి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి పాత్ ఆర్ ట్రాజెక్టరీ. ఫర్ సపోజ్ ఇది ఒక బ్యాలిస్టిక్ మిసైల్ అనుకోండి, ఇది లాంచింగ్ స్టేషన్, ఇది టార్గెట్ ప్లేస్. సో జనరల్గా ఏం జరుగుతుందంటే బ్యాలిస్టిక్ మిసైల్ మనం రిలీజ్ చేసినప్పుడు ఇలా ఇది అట్మాస్ఫియర్లోకి వెళ్ళి ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ను కూడా క్రాస్ చేసి ఆ తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విండ్ కానీ లేకపోతే గ్రావిటేషనల్ ఫోర్స్ కానీ వీటన్నిటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా దీని మీద పడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, టార్గెట్ని రీచ్ అవుతుంది అనమాట. ఇది బ్యాలిస్టిక్ మిసైల్స్ యొక్క పాత్. నెక్స్ట్ క్రూజ్ మిసైల్ అంటే ఏంటంటే ఇది లాంచింగ్ స్టేషన్ అనుకోండి, ఇది టార్గెట్ అనుకోండి. క్రూజ్ మిసైల్ ఇలా పాత్ పైకి వెళ్ళి మళ్ళీ కింద పడటం ఇలా ఏం ఉండదు. ఇది ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్లోనే గ్రౌండ్కి దగ్గరగానే ఇలా వెళ్ళి టార్గెట్ని హిట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఒక మేజర్ డిఫరెన్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే ఈ బ్యాలిస్టిక్ మిసైల్ దీని యొక్క పాత్ మనం గమనిస్తే ఏమని చెప్పొచ్చు, ఇది సంథింగ్ రిలేటెడ్ టు రాకెట్. అవునా, రాకెట్ కూడా అలాగే అట్మాస్ఫియర్లోకి వెళ్తుంది కదా. ఇక్కడ ఇంకోసారి మనకి ఏముంది, క్రూజ్ మిసైల్ ఉంది ఇంకో సైడ్. సో దీన్ని మనం గమనిస్తే మనం ఏం చెప్పొచ్చు, ఇట్ ఈస్ రిలేటెడ్ టు జెట్. అవునా, జెట్స్ కూడా అంతే కదా, అట్మాస్ఫియర్లోనే వెళ్తాయి కానీ అట్మాస్ఫియర్ని దాటి రాకెట్ లాగా పైకి వెళ్ళి మళ్ళీ కింద పడటం, ఓకే, పార్ట్స్ అని రిలీజ్ అవ్వటం అలా ఏమీ ఉండదు. ఓకేనా, సో బ్యాలిస్టిక్ మిసైల్కి క్రూజ్ మిసైల్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి పాత్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంజిన్స్. బ్యాలిస్టిక్ మిసైల్స్లో మనకి జనరల్గా ఏంటంటే ఈ రాకెట్ టైప్ ఆఫ్ ఇంజిన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. క్రూజ్ మిసైల్స్ వచ్చేసరికి మనకి జెట్ టైప్ ఆఫ్ ఇంజిన్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ చదువుదాం. బ్యాలిస్టిక్ మిసైల్స్ ఆర్ జెట్ ప్రొపెల్డ్ ఎట్ సబ్సానిక్ స్పీడ్స్ త్రూ అవుట్. ఓకేనా, ఇది ఇంపార్టెంట్, త్రూ అవుట్ దేర్ ఫ్లైట్స్. ఓకే, సో ఇక్కడ బ్యాలిస్టిక్ మిసైల్స్లో ఏం జరుగుతుందంటే మనం దీనికి కావాల్సిన ఫ్యూయల్ ఈ పర్టికులర్ పాయింట్ వరకే మనం ఇస్తాం అనమాట. నాట్ త్రూ అవుట్ దేర్ ఎంటైర్ జర్నీ. దాని యొక్క జర్నీ మొత్తానికి మనం ఈ ఫ్యూయల్ కంబషన్ కానీ ఇదంతా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ పర్టికులర్ పాయింట్ వరకు మనం ఇస్తాం, ఆ తర్వాత ఇంకా అది ఫ్రీగా ఇలా ఫాలో అయిపోతుంది. సో దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది, విండ్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఓకేనా, ఇలా డిఫరెంట్ ఇంపాక్ట్స్ ఉండటం వల్ల బ్యాలిస్టిక్ మిసైల్స్ ఆర్ లెస్ ప్రిసైజ్డ్. అంటే వీటి యొక్క ప్రిసిషన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. బ్యాలిస్టిక్ మిసైల్స్ యొక్క ప్రిసిషన్ కానీ ఆ టార్గెట్ ఎగ్జాక్ట్గా రీచ్ అయ్యే ఆ యాక్యురసీ ఏదైతే ఉందో అది తక్కువ ఉంటుంది. క్రూజ్ మిసైల్స్ ఏంటి, క్రూజ్ మిసైల్స్ ఎర్త్ సర్ఫేస్ దగ్గరికి వెళ్తాయి. సో దీని మీద ఎటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ కానీ విండ్స్ కానీ ఇవేం పడదు. అండ్ ఇంకోటి ఏంటంటే టార్గెట్ని రీచ్ అయ్యేంత వరకు ఈ క్రూజ్ మిసైల్స్ని మనం గైడ్ చేస్తూనే ఉంటాం. వాటికి కావాల్సిన ప్రొపెల్లెంట్ ఫ్యూయల్ కానీ మనం అందిస్తూనే ఉంటాం, అది టార్గెట్ని రీచ్ అయ్యేంత వరకు. అందుకని క్రూజ్ మిసైల్స్కి ప్రెసిషన్ అనేది చాలా ఎక్కువ, బ్యాలిస్టిక్ మిసైల్స్కి ప్రెసిషన్ అనేది కొంచెం తక్కువ. ఎందుకంటే దీని యొక్క హాఫ్ జర్నీ వరకు మనం ఫ్యూయల్ని అందిస్తాం, అక్కడ వరకే గైడెన్స్ అనేది ఉంటుంది. తర్వాత ఆ పర్టికులర్ పాయింట్కి ఆ ట్రాజెక్టరీతో వెళ్ళిపోయి అది టార్గెట్ మీద పడిపోతుంది అంతే. ఓకేనా, సో ఆప్షన్ 1 అనేది రాంగ్ అనమాట. ఎందుకు, వాడేమన్నాడు, బ్యాలిస్టిక్ మిసైల్స్కి మనం త్రూ అవుట్ దేర్ జర్నీ మనం ప్రొపెల్లెంట్ అనేది ఇస్తామంటున్నాడు, విచ్ ఈజ్ వెరీ వెరీ రాంగ్. ఇక్కడ చూడండి, వైల్ క్రూజ్ మిసైల్స్ ఆర్ రాకెట్ పవర్డ్ ఓన్లీ ఇన్ ద ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ ఫ్లైట్. నో, ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ ఫ్లైటే కాదు, అది టార్గెట్ని రీచ్ అయ్యేంత వరకు దానికి మనం ప్రొపెల్లెంట్ అనేది ఇస్తూనే ఉంటాం. సో ఆప్షన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ చూడండి, అగ్ని 5 ఈజ్ ఏ మీడియం రేంజ్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. ఇక్కడ సూపర్ సోనిక్ అనేది రైటే, బట్ మీడియం రేంజ్ కాదు. అగ్ని 5 అనేది మనం ఇప్పుడు ఏం డెవలప్ చేసాం, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఈవెన్ మనం చైనాని కూడా రీచ్ అవ్వచ్చు అనమాట మన అగ్ని 5 ద్వారా. సో ఇట్ ఈస్ నాట్ ఏ క్రూజ్ మిసైల్, ఇట్ ఈస్ ఏ బ్యాలిస్టిక్ మిసైల్. అగ్ని 5 అనేది ఒక బ్యాలిస్టిక్ మిసైల్, ఇట్ ఈస్ నాట్ ఏ క్రూజ్ మిసైల్. నెక్స్ట్, వైల్ బ్రహ్మోస్ ఈజ్ ఏ సాలిడ్ ఫ్యూయల్డ్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, విచ్ ఈస్ వెరీ వెరీ రాంగ్. బ్రహ్మోస్ అనేది బ్యాలిస్టిక్ మిసైలా? నో, బ్రహ్మోస్ అనేది క్రూజ్ మిసైల్ అనమాట.
సో 2 ఆప్షన్స్ రాంగ్. సో వీ కెన్ సే దట్ ఆన్సర్ ఈజ్ నైదర్ 1 నార్ 2. ఓకేనా? సో ఇది మన సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ క్వశ్చన్స్. సో దీని ద్వారా ఈ పేపర్ ద్వారా ముఖ్యంగా ఈ 2023 యూపీఎస్సీ పేపర్ ద్వారా మనం ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ ఎన్సీఆర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బయోటెక్నాలజీకి మనకి మంచి బేసిక్స్ అనేది ఎన్సీఆర్టీస్ నుంచే వస్తాయి. ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా అన్నిటికీ ఎన్సీఆర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎలిమినేషన్ టెక్నిక్స్ మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వకూడదు. అదంతా జస్ట్ లాస్ట్ మినిట్ రెసార్ట్ లాగా యూస్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఆన్సర్ తెలియకపోతే ఖచ్చితంగా మనం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. అప్పుడే మనం కట్ ఆఫ్కి రీచ్ అవుతామని అన్నప్పుడే అటువంటి యూస్ చేయాలి, కానీ వాటి మీద డిపెండ్ అవ్వకూడదు. కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. స్టాటిక్ ఎవరికైతే బాగా ఎక్కువ ఉండి స్టాటిక్ నాలెడ్జ్ బాగా ఉండి వాళ్ళు కొంచెం ఈ కామన్ సెన్స్ యూస్ చేసి కొంచెం లక్ కూడా కలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ ప్రిలిమ్స్ని క్లియర్ అవుతారనమాట. సో ఎవరైతే సీసెట్ మీద ఖచ్చితంగా కాన్ఫిడెన్స్గా ఉన్నారో 66 పాయింట్ సంథింగ్ లేకపోతే 67 ఖచ్చితంగా రీచ్ అయిపోయి, ఓకేనా, సీసెట్ మీద ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? ఎందుకంటే కట్ ఆఫ్ మనం డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. అవన్నీ మీరు నమ్మద్దు. మీరు ఖచ్చితంగా సీసెట్ క్వాలిఫై అవుతాం అని కానీ మీకు నమ్మకం ఉంటే మీ ప్రిపరేషన్ మెయిన్స్కి ఇమీడియట్గా స్టార్ట్ చేసేయండి. ఒకవేళ అయితే అయింది, లేకపోతే మళ్ళీ అది ఖచ్చితంగా మీ ప్రిలిమ్స్ యూజ్ అవుతుంది కాబట్టి దాని గురించి మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. మనమైతే ఇంకా ఫ్యూచర్లో జూన్ 20th నుంచి యూపీఎస్సీ 0 to జెనిత్ క్లాసెస్ అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం. లైవ్ క్లాసెస్ అయితే ఉంటాయి. కాంప్రహెన్సివ్గా అన్ని టాపిక్స్ అయితే కవర్ చేస్తూ ఉంటాం. సైన్స్ అండ్ టెక్ అయితే నేను డీల్ చేయబోతున్నాను. అండ్ ట్రస్ట్ మీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే మీకు నేనైతే మంచి క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సైన్స్ అండ్ టెక్లో కొంచెం డిఫికల్టీగా మీకు అనిపించేది ఏంటంటే బయోటెక్నాలజీ. అని మీరు కానీ గమనిస్తే స్పేస్ టెక్నాలజీకి మనం ఎక్కువ స్టాటిక్ ప్రిపేర్ అయిపోతాం, డిఫెన్స్ మీద ఎక్కువ స్టాటిక్ ప్రిపేర్ అయిపోతాం. బట్ క్వశ్చన్స్ వచ్చేసరికి మీకు మేజర్గా ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు తెలిసిపోయింది, అవునా? బయోటెక్నాలజీ నుంచే చాలా క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ డిఫికల్టీ కూడా దాని మీదే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూసారు స్పేస్ టెక్నాలజీ క్వశ్చన్, ఇది చాలా సింపుల్గా స్టాటిక్ పాయింట్స్ ద్వారా మీరు ఇది ఆన్సర్ చేసేయచ్చు. బ్రహ్మోస్, అగ్ని, అసలు బ్రహ్మోస్ అనేది క్రూజ్ మిసైల్ అని తెలిస్తే సెకండ్ ఆప్షన్ లేపేయచ్చు. అగ్ని 5 అనేది బ్యాలిస్టిక్ మిసైల్ అని కూడా తెలుసు, ఓకేనా? సో బ్యాలిస్టిక్ మిసైల్స్కి మనం త్రూ అవుట్ ద జర్నీ మనం ఫ్యూయల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్రూజ్ మిసైల్స్కి మాత్రం త్రూ అవుట్ ద జర్నీ ఫ్యూయల్ అయితే ఇవ్వాలి. ఓకే, సో ఇటువంటి చిన్న పాయింట్ ద్వారా మనం స్పేస్ టెక్నాలజీలో క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలం, కానీ బయోటెక్నాలజీలో ఉన్న క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ చేయలేం. ఎందుకంటే మీరు ఆల్రెడీ చూశారు కదా. సో ఇట్ రిక్వైర్స్ సో మచ్ ఆఫ్ డెప్త్, చాలా నాలెడ్జ్ అనేది డెప్త్గా ఉండాలి. సో ఆ స్టైల్లో టీచింగ్ అయితే నేను ఇస్తాను. క్లాసెస్ అయితే చాలా బాగుంటాయి, నన్ను నమ్మండి. సైన్స్ అండ్ టెక్నాలజీ మీకైతే ద బెస్ట్ క్లాసెస్ వస్తాయి. కంటెంట్ అయితే చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్, ఓకేనా? బయోటెక్నాలజీ అనేది చాలామంది డిఫికల్ట్గా ఫేస్ చేసినా కానీ అది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్. వన్స్ మీరు క్రిస్పర్ క్యాస్ అనే టెక్నాలజీ గురించి తెలుసుకున్నా, జీన్ ఎడిటింగ్ టెక్నిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తెలుసుకున్నా కానీ, లేకపోతే జిఎం క్రాప్స్, ఈ టెక్నాలజీ అన్నీ మీరు తెలుసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఐవీఎఫ్, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. బయోటెక్నాలజీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్లాసెస్ కూడా చాలా బాగుంటాయి, ఓకేనా? సో లేట్ చేయకుండా యూపీఎస్సీ 0 to జెనిత్ కోర్సులు అయితే ఎన్రోల్ అవడానికి ట్రై చేయండి. ఓకే, క్లాసెస్ అయితే 20th జూన్ నుంచి లైవ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఫీజు వచ్చేసరికి జస్ట్ 25,000 మాత్రమే. ట్రస్ట్ మీ, లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ కోర్స్ అనేది డీటెయిల్డ్ క్లాసెస్, ఇంత కాంప్రహెన్సివ్ క్లాసెస్ మీకు ఎక్కడ 25,000కి అయితే దొరకదు. ఈ 25,000ని కూడా మీరు ఈఎంఐస్లో పే చేసేయచ్చు, ఓకేనా? సో అడ్మిషన్ రిలేటెడ్ క్వరీస్ ఉంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. 8500671913, ఓకేనా? రైట్. So thanks for watching this video. If you like this video, please hit the like button and subscribe to our channel and keep supporting us. Thank you. Jai Hind.